నమస్తే అండి. ఈరోజు మనం బెంగళూరు విజిట్కి వచ్చినాము. చాలా పెద్ద కన్స్ట్రక్షన్. అది ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా సరే, వందల కోట్ల విలువైన కన్స్ట్రక్షన్ అయినా సరే, ఎప్పుడు కానీ కన్స్ట్రక్షన్కు ఏ ఫ్లోర్ అయినా సరే ఇట్లా ఈశాన్యం తెంపుకుంటూ, ఈశాన్యం కట్ చేసుకుంటూ, ఈశాన్యం వెనుకకిగ్గి కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఇంటి లోపల కంపల్సరీగా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ డయాగ్నల్ ఉండాల్సిందే. ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా సరే. దీనికి ఆల్టర్నేట్గా మళ్ళీ ఇప్పుడు స్లాబ్ ఎక్స్టెండ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి టెక్నికల్గా కంప్లీట్ ఒక గ్లాస్ ఫ్లోరింగ్ ఏమని చెప్తా ఉన్నాము. టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. ఈశాన్యంలో గ్లాస్తోనైనా సరే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఫైబర్ షీట్ వేస్తారా, గ్లాస్ వేస్తారా, వుడెన్ ఫ్లోరింగ్ వేస్తారా, మొత్తానికైతే ఈ ఫ్లోర్ మొత్తం డయాగ్నల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో లెస్ కాకుండా చూసుకోవాలండి. అది ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా సరే, ఎంత చిన్న ఇల్లు అయినా సరే, కన్స్ట్రక్షన్ ఇంటి లోపల కార్పెట్ ఏరియా అని చెప్పేది. కార్పెట్ ఏరియా ఎట్టి పరిస్థితుల స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అండ్ డయాగ్నల్ కంపల్సరీగా మీరు పాటించాల్సిందే. ఎందుకంటే సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి. కొన్ని వందల వేల ఇండ్లు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో కూడా మనం పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇండ్లకు విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంట్లో ఈశాన్యం తగ్గించి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇంట్లో రిజల్ట్ రాక పిల్లలు అభివృద్ధి ఆగిపోయి మనని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. కట్టేటప్పుడే మీరు కొంచెం ఫోకస్ చేసి ఈశాన్యం తగ్గకుండా కట్టుకున్నట్టయితే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ఇందులో ఎలాంటి మూఢనమ్మకాలకు తావులేదు. ఇట్స్ ఏ రియల్ ప్రూఫ్. కొన్ని వందల ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ప్రూఫ్ లేకుండా, ఆధారం లేకుండా ఇంత సొసైటీకి చెప్పాలనే తాపత్రయం నాకేం అవసరం? దాన్ని మీరు అర్థం చేసుకొని నేను చెప్పేటి వీలైనంత వరకు ఆచరించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉత్తర వాయువ్యంలో వీళ్ళు ఇంత పెద్ద విండో కమ్ డోర్ కూడా పెట్టిర్రు. టోటల్ కన్స్ట్రక్షన్కు ఉత్తర వాయువ్యము, ఉత్తరం వైపు ఉండే వాయువ్యంలోకి ఇట్లా బయటికి బాల్కనీ ఇచ్చిర్రు. నేను పదే పదే చెప్తా ఉంటా, అది ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా, చిన్న కన్స్ట్రక్షన్ అయినా ఉత్తర వాయువ్యం నుంచి మన ఇంటి లోపలికి బయటికి నడక ఉండొద్దు. అది ఫస్ట్ ఫ్లోర్ అయినా, సెకండ్ ఫ్లోర్ అయినా, గ్రౌండ్ ఫ్లోర్ అయినా సరే. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు లీగల్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. మానసిక ప్రశాంతత ఉండట్లేదు. ఈ విధంగా కట్టుకున్న వాళ్ళు 1-2 ఇయర్స్ తర్వాత వీడియోలో చెప్పిన ఫలితం అనుభవించి ఆ తర్వాత మనల్ని విజిట్ పిలుస్తూ ఉన్నారు. దానికంటే మీరు కట్టుకోవడానికంటే ముందే ఈ లోపం లేకుండా, అంటే ఉత్తర వాయువ్యం నుంచి టోటల్ కన్స్ట్రక్షన్కి ఉత్తర వాయువ్యం నుంచి లోపలికి బయటికి నడక లేకుండా ఇది క్లోజ్ చేసుకోవాలి. చూశారు కదా, ఈ రూమ్కు ఇది ఉత్తర వాయువ్యం అవుతుంది. బాల్కనీ యూజ్ చేయాలనుకుంటే ఇటు పడమర వాయువ్యంలో వీళ్ళు విండో పెట్టారు. ఈ విండో బదులు ఇక్కడ డోర్ పెట్టుకొని ఈ నుంచి బయటికి బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు. పడమర వాయువ్యం ఓకే అండి, నో ప్రాబ్లం. పడమర వాయువ్యం నుంచి బయటికి వెళ్ళి ఉత్తర వాయువ్యం బాల్కనీ నుంచి మొత్తం యూజ్ చేసుకోవచ్చు మీరు, నార్త్ నుంచి ఈస్ట్ వరకు. ఇక్కడ వీళ్ళు ఒక క్లబ్ హౌస్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఈ క్లబ్ హౌస్కు ఫస్ట్ ఫ్లోర్ పోవడానికి కోసము వీళ్ళు వెస్ట్ వాల్కి వేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే సౌత్ సైడ్ డౌన్ చేసి నార్త్ సైడ్ హైట్ చేసుకున్నారు. ఇట్లా ఉండొద్దు ఎప్పుడు కానీ. మొదటి మెట్ట అనేది ఉత్తరం గోడకు నార్త్ సైడ్ మొదలుపెట్టి వెస్ట్ వాల్కి వెళ్ళిన తర్వాత సౌత్ హైట్గా ఎక్కాలి ఎప్పుడు కానీ. ఇది రాంగ్. అర్థమైంది కదా? సింపుల్ మెట్లు అనేది ఇంటి లోపల వెస్ట్ వాల్కు కనెక్టివిటీ ఏర్పాటు చేసుకున్నప్పుడు నార్త్ డౌన్ సౌత్ హైట్గా వెళ్ళాలి. దిగినా కొద్దీ ఉత్తరం డౌన్గా కిందికి దిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. డూప్లెక్స్ హౌస్ ఉన్నప్పుడు ఎప్పుడు కానీ ఇక్కడ స్టార్ట్ అయితే వెస్ట్ సైడ్ హైట్ వెళ్ళే విధంగా ఉండాలి. అంటే పడమర ఎత్తుగా ఉండి తూర్పు డౌన్గా ఉండాలని. యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు మన వీడియోలు చూసి ఈ మిస్టేక్ లేకుండా ఈ మెట్లను ఏర్పాటు చేసుకున్నారు. మన వీడియోలు చూస్తే కొంతవరకు అర్థమవుతూ ఉంటుంది, బేసిక్, ప్రైమరీ. ఇంకో విషయం ఏంటంటే ఇంటి లోపల మెట్ల కింద స్టోర్ రూము, టాయిలెట్ ఉండొచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా పదే పదే ఇదే అడుగుతూ ఉన్నారు. ఇంటి బయట ఆగ్నేయంలోనూ వాయువులలో మెట్లు ఉన్నప్పుడు మెట్ల కింద టాయిలెట్ ఉండొద్దు. డూప్లెక్స్ మెట్ల కింద మీరు ఏ విధమైన కన్స్ట్రక్షన్, స్టోర్ రూము, కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. పెద్ద కన్స్ట్రక్షన్ కాబట్టి ఆడ లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్నారు. లిఫ్ట్ కోసము ఏర్పాటు చేసిన గుంత సౌత్ వెస్ట్ కార్నర్లోకి వచ్చింది. టోటల్ మన ప్లింత్ ఏరియాను డివైడెడ్ బై 4గా మార్చినప్పుడు ఆ 25% ఈశాన్యము, ఈ 25% ఆగ్నేయము, ఆ 25% వాయువ్యము, ఈ 25% నైరుతి. ఈ గుంత ఏమైంది ఇప్పుడు? ఈ 25% వితిన్ ద ప్రెమిసెస్లోకి వచ్చింది. ఇది మైనసే. ఇక్కడ కంపల్సరీగా హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టుకునేది ఉంటేనే ఈ లిఫ్ట్ పనికొస్తుంది. లేదు అంటే మాత్రం నైరుతి భాగంలో గొయ్యి కింద వచ్చి పని డిలే అవుతుంది. ఇక్కడ వీళ్ళు ప్రాక్టికల్గా చెప్తా ఉన్నారు, సార్ మాకు అనుకున్నంత స్పీడ్గా పని కావట్లేదు. దానికి కారణము ఫస్టే లిఫ్ట్ కోసం గుంతలు, సెప్టిక్ ట్యాంక్ కోసం గుంతలు ఏర్పాటు చేసుకున్న ప్రెమిసెస్లో కన్స్ట్రక్షన్ అనేది డిలే అవుతూ ఉంది, స్లో అవుతూ ఉంది. వీలైనంత వరకు లిఫ్ట్ ఏర్పాటు చేసుకునే టైంలో తవ్వుకున్నా ఏం లేదు, కానీ ముందే గొయ్యి తవ్వుకొని పెట్టుకోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ.